హలో క్రికెట్ లవర్స్, మనకి 5 డేస్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్కి సంబంధించి 10 టీమ్ కెప్టెన్స్ యొక్క రికార్డ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది, అలాగే స్టాట్స్తో సహా ఈసారి వాళ్ళ ఐపీఎల్ టీమ్కి వాళ్ళ కెప్టెన్ ట్రోఫీ అందించగలరా లేదా, ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం. డీటెయిల్గా ఎలా మాట్లాడుకుందాం అంటే స్టాట్స్తో సహా మాట్లాడుకుందాం. సో ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ కెప్టెన్ ఎవరు కామెంట్ చేయండి, అలాగే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ మీద కూడా కామెంట్ చేయండి. సో అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇక ఇలాంటి ఐపీఎల్ గురించి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మనం ఐపీఎల్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. రివ్యూస్, ప్రివ్యూస్, అనాలిసిస్ అన్ని దుమ్ము లేపేద్దాం. ఇక ఎందుకు ఆలస్యం, ఇక స్టాట్స్ సహా ఆల్ ఐపీఎల్ టీమ్ కెప్టెన్స్ స్టాట్స్ సహా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం టాప్ 10 నుంచి వద్దాం, అది బెటర్ ఉంటుంది మనకి. సో మనం టాప్ 10 నుంచి వచ్చి ఫస్ట్కి వెళ్దాం. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అవుతుంది, ఇక్కడ స్టాట్స్ మ్యాటర్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి అక్షర్ పటేల్ టాప్ 10. ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే అక్షర్ పటేల్ అయితే కెప్టెన్సీ చేయబోతున్నాడు. ప్రీవియస్ సీజన్లో అయితే అక్షర్ పటేల్ అయితే వైస్ కెప్టెన్గా ఉన్నాడు, మనకందరికి తెలిసిందే. బట్ ఐపీఎల్లో కెప్టెన్సీ పరంగా అయితే అక్షర్ పటేల్ ఒకే ఒక్క మ్యాచ్ కెప్టెన్సీ చేశాడు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. బట్ ఇప్పుడు కేఎల్ రాహుల్ రిజెక్ట్ చేయడంతో అక్షర్ పటేలే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కాబోతున్నాడు. బట్ అక్షర్ పటేల్కి కెప్టెన్సీ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే మన స్టాట్స్ అయితే వేసుకోలేము, ఎందుకంటే T20లో ఉంది. గుజరాత్కి అండర్ 19లో కెప్టెన్సీ చేశాడు. అండర్ 19 అంటే చాలా సంవత్సరాల ముందు. అలాగే అక్షర్ పటేల్ 2014-2015లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అయితే కెప్టెన్సీ చేశాడు. బట్ అది చాలా లాంగ్ బ్యాక్. ఇప్పుడైతే మనం 2025 ఐపీఎల్ సీజన్లో ఉన్నాం, అంటే చాలా సంవత్సరాల బ్యాక్ ఉంది అక్షర్ పటేల్ కెప్టెన్సీ. బట్ తన బలం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్లో వైస్ కెప్టెన్సీ చాలా రోజులు చేస్తున్నాడు. అలాగే తనకి కేఎల్ రాహుల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అతను టోటల్ 17 మ్యాచ్లు కెప్టెన్సీ అయితే చేశాడు T20స్లో. అలాగే ఇది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, అండర్ 19లో గుజరాత్కి, ఇవన్నీ కలిపి ఐపీఎల్లో అయితే ఒకే ఒక మ్యాచ్ చేశాడు, అది ఓడిపోయారు. కాబట్టి మనం స్టాట్స్ అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చే ప్లేయర్లకి అయితే మనం స్టాట్స్ మాట్లాడుకుంటే బాగుంటుంది. 17 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిపించాడు, 7 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. అక్షర్ పటేల్ కెప్టెన్సీ రికార్డ్ ఇది. సో తర్వాత మనం నెంబర్ 9కి వెళ్ళిపోదాం. రజత్ పటిదార్. బెంగళూరు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ కెప్టెన్సీ నేమ్కి అయితే తెరపడిపోయింది. మనందరికీ తెలుసు రజత్ పటిదార్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ఆర్సీబీ ఇన్ 2025. బట్ స్టాట్స్ పరంగా చూస్తే ఓకే స్టాట్స్. బట్ ఐపీఎల్ అయితే ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేయలేదు. బట్ స్టాట్స్ అయితే బాగానే ఉన్నాయి. మనం పర్సంటేజ్ కాకుండా మనం స్టాట్స్ చూద్దాం రజత్ పటిదార్వి. రీసెంట్గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో అయితే రజత్ పటిదార్ అయితే కెప్టెన్సీలో మధ్యప్రదేశ్ టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. బట్ ఫైనల్లో ముంబైతో ఓడిపోయారు. బట్ చూస్తే 25 మ్యాచెస్లో 14 మ్యాచెస్ గెలిపించాడు, 9 మ్యాచెస్ ఓడిపోయారు. బట్ 2 మ్యాచ్లు రిజల్ట్ రాలేదు. బట్ ఓకే, బట్ రజత్ పటిదార్ కెప్టెన్సీ పరంగా పర్లేదు అనిపిస్తున్నాడు. బట్ తనకి ఎవరి సపోర్ట్ ఉంటుంది, విరాట్ కోహ్లీ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఇన్ఎక్స్పీరియన్స్ కెప్టెన్సీ అయినా కూడా మనం స్టాట్స్కు మాట్లాడుకోలేం. బట్ నెక్స్ట్ ఇక వచ్చే ప్లేయర్ల గురించి వరుసగా మనం వచ్చి స్టాట్స్ మాట్లాడుకుందాం. ఇక నెంబర్ 8లో వచ్చేసి శుభ్మాన్ గిల్, గుజరాత్ టైటన్స్. ప్రీవియస్ సీజన్లో అయితే శుభ్మాన్ గిల్ అయితే గుజరాత్ టైటన్స్కి కెప్టెన్సీ చేయడం జరిగింది, ఇవన్నీ జరిగింది. బట్ 14 మ్యాచెస్లో కేవలం 5 మ్యాచ్లే గెలిచారు గుజరాత్ టైటన్స్ అయితే. 7 మ్యాచ్ల్లో ఓడిపోయారు, 2 మ్యాచ్లు అయితే రిజల్ట్ రాలేదు. బట్ ఇదైతే శుభ్మాన్ గిల్కి అయితే కొంచెం కెప్టెన్సీ పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. కానీ ఈ సీజన్లో అయితే టీం పరంగా గుజరాత్ టైటన్స్ బాగుంది. అందులో మనకి శుభ్మాన్ గిల్ అయితే ఇప్పుడు టీమిండియాకి వన్డేలో వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. బట్ తన రీసెంట్గా కూడా జింబాబ్వే టూర్లో 5 మ్యాచ్లు జరిగితే ఒక మ్యాచ్ ఏమో ఓడిపోయారు, 4 మ్యాచ్లు గెలిచారు. బట్ అవన్నీ వేరు. ఇప్పుడు ఇక్కడ ఐపీఎల్లో అయితే తన స్టాట్స్ అయితే మాట్లాడుకుందాం. 14 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిచారు, 7 మ్యాచ్లు ఓడిపోయారు, 2 మ్యాచ్లు అయితే రిజల్ట్ రాలేదు. శుభ్మాన్ గిల్ విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 41.66 ఉంది, చాలా తక్కువ. 50 బిలో అంటే కష్టమే. బట్ చూద్దాం శుభ్మాన్ గిల్ ఏ మార్కు కెప్టెన్సీలో రాణిస్తాడు 2025 గుజరాత్ టైటన్స్కి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 అజింక్య రహానే. అసలు అజింక్య రహానే అయితే నేను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకున్నా. బట్ నేనైతే షాకింగ్. తన స్టాట్స్ చూస్తే 25 మ్యాచ్ల్లో అజింక్య రహానే లీడ్ చేస్తే 9 మ్యాచ్లు మాత్రమే గెలిపించగలిగాడు. 16 మ్యాచ్ల్లో తన టీం అయితే ఓడిపోయింది. తన విన్నింగ్ పర్సెంటేజ్ 36. రహానేకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా తన విన్నింగ్ పర్సెంటేజ్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ కేకేఆర్ని తను ఛాంపియన్స్ టీమ్ని 2024 డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ని తను ఎంతవరకు ఈసారి లీడ్ చేస్తానో చూడాలి. బట్ స్టాట్స్ పక్కన పెడితే రహానే అయితే మంచి కెప్టెనే. 2018లో ఆర్ఆర్ని అయితే ఎలిమినేటర్ వరకు తీసుకెళ్లాడు. బట్ ఈసారి అయితే చూడాలి. స్టాట్స్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, కానీ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నా కూడా రహానే సీనియారిటీని నమ్ముకుంటున్నారు కేకేఆర్. చూద్దాం. వాళ్ళకి అంతకు మంచి బెటర్ కెప్టెన్ కూడా లేడు, ఎందుకంటే వెంకటేష్ అయ్యర్కి ఎక్స్పీరియన్స్ లేదు, రింకు సింగ్ లేదు. కాబట్టి రహానేతోనే వెళ్ళినట్టయితే మనకు అర్థమైపోతుంది. బట్ 36% అనే కొంచెం కన్సిడర్. బట్ తన రికార్డ్ కూడా బెటర్ అవుద్దని మనం చూద్దాం కేకేఆర్లో. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6 రుతురాజ్ గైక్వాడ్.
2024లో సడన్గా ధోని నుంచి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ తీసుకోవడం, అలాగే ధోని కెప్టెన్ కూడా ధోని తన డెసిషన్గా చెప్పి గైక్వాడ్ని కెప్టెన్సీ చేయడం జరిగింది. బట్ వాళ్ళైతే క్వాలిఫై కాకపోయినా కూడా 7 మ్యాచ్లో గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయారు. మీకు స్టాట్స్ కూడా అర్థమైపోతుంది. 50% విన్నింగ్, అంటే 7 మ్యాచ్లు ఓడిపోయి 7 మ్యాచ్లు గెలిచారు కాబట్టి 14 మ్యాచ్ల్లో. బట్ తనకి ఎవరు సపోర్ట్ ఉంది? MS ధోని సపోర్ట్ ఉంది. బట్ ధోని ఎన్ని సంవత్సరాలు ఆడతాడో తెలియదు, కానీ గైక్వాడ్ ఎలా సిఎస్కేని ముందుకు తీసుకుపోతాడనేది మటుకు చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. లాస్ట్ టైం సిఎస్కే క్వాలిఫై కాకపోయినప్పటికే చాలా వరకు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఈసారైనా గైక్వాడ్ క్వాలిఫైర్స్ వరకు తీసుకెళ్ళి విన్నింగ్ టీమ్గా సిఎస్కేని మారుస్తాడో లేదో కూడా మీరు కామెంట్ చేయండి. నేనైతే బట్ క్వాలిఫైర్ అయితే అవుతారనుకున్నాను, బట్ ట్రోఫీ అయితే చెప్పలేము. బట్ ధోని సపోర్ట్ అయితే ఫీల్డ్లో ఉంటుంది. బట్ ధోని కూడా కొన్ని డిసిషన్స్ గైక్వాడ్కి వదిలేస్తుండడం కూడా మనం చూసాం. బట్ చూద్దాం, గైక్వాడ్కి అయితే 50% ఉంది. బట్ నాట్ బ్యాడ్. బట్ తన ఫస్ట్ సీజనే, తనైతే మహారాష్ట్రకి అయితే మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు, మంచిగా ట్రోఫీస్ కూడా గెలిపించున్నాడు. బట్ ఐపీఎల్లో చూద్దాం గైక్వాడ్ కెప్టెన్సీ ఎలా ఉందో. స్టాట్స్ అయితే 50%. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ పంత్, లక్నో సూపర్ జైంట్స్. ఈసారి ఆక్షన్లో ఎక్కువ ధర పలికిన ప్లేయర్ అని అంటే అది రిషబ్ పంత్. కెప్టెన్సీ కూడా లక్నో జైంట్స్కి అయితే చేయబోతున్నాడు. సంజీవ్ గోయంకా గురించి కూడా మీకు తెలుసుంటుంది. కేఎల్ రాహుల్ ఒక మ్యాచ్లో తన కెప్టెన్సీ బాగాలేకపోతుందనే తిట్టాడు. బట్ ఇలాంటి టీమ్కి కెప్టెన్ అయిన రిషబ్ పంత్ స్టాట్స్ ఎలా ఉన్నాయంటే 43 మ్యాచెస్లో 23 మ్యాచెస్ గెలిచారు, 19 మ్యాచ్లు అయితే ఓడిపోయారు, ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్. పర్సంటేజ్ వచ్చేసి 53.48% అయితే ఉంది రిషబ్ పంత్కి. ఓవరాల్ గుడ్ పర్సంటేజే. బట్ ఏంటంటే రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి టీం ఉన్నప్పుడు ఆ టీంతో క్వాలిఫైర్స్ వరకు వెళ్ళారు. ఒక సీజన్లో అయితే క్వాలిఫైర్ ఎలిమినేటర్ 2 ఓడిపోయి వెనక్కి వచ్చేసారు 2021 సీజన్లో. బట్ రిషబ్ పంత్ కొన్ని ట్రిక్కీ డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు. తన కెప్టెన్సీలో లక్నో సూపర్ జైంట్స్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. బట్ ఇంకా అంతకంటే ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఎవరు అంటే వాళ్ళకి మార్కర్ సపోర్ట్ ఉండొచ్చు రిషబ్ పంత్కి. అలాగే నికోలస్ పురాన్ కూడా వెస్టిండీస్కి కొన్ని మ్యాచెస్ కెప్టెన్సీ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరు సపోర్ట్తో రిషబ్ పంత్ టాక్టిక్స్ ఎలా ఉంటాయో నేను ఇంట్రెస్టింగ్గా ఉంది. క్వాలిఫై అవుతారా లేదనేది కూడా కొంచెం డౌట్గా ఉంది. టీం పరంగా వాళ్ళకి ఓపెనర్ స్లాట్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ప్లేయర్కి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 4 ప్యాట్ కమిన్స్. ఒకే ఒక్క ఫారెన్ కెప్టెన్ ఈ సీజన్లో, అది మన హైదరాబాద్ టీంకి. కమిన్స్ యొక్క రికార్డ్ చూస్తే 16 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిపించాడు, 7 మ్యాచ్లు అయితే ఓడిపోయారు కమిన్స్ కెప్టెన్సీలో. పర్సంటేజ్ వచ్చేసి 56.25% ఉంది. మనకి ఇక ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కమిన్స్ T20స్లో కెప్టెన్ చేయలేదు, ఆస్ట్రేలియా కూడా ఎప్పుడు చేయలేదు. ఓన్లీ టెస్ట్లు, వన్డేలు మాత్రం చేశాడు. బట్ ఆ నమ్మకంతో 2023 గెలిపించిన వరల్డ్ కప్ గెలిపించిన నమ్మకంతో అయితే మన సన్ రైజర్స్ టీం కమిన్స్కి కెప్టెన్సీ ఇవ్వడం, ఫైనల్ వరకు తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఫైనల్ అయితే ఘోరంగా ఓడిపోయారు. బట్ ఏదైతే సన్ రైజర్స్ టీం అయితే కమిన్స్ కెప్టెన్సీలో అయితే చాలా బాగా రాణించింది, మంచి స్కోర్లు చేయడం జరిగింది. కెప్టెన్గా కమిన్స్ కూడా ఆన్ ద ఫీల్డ్ భువీని కానీ నట్టుని కానీ బాగా మేనేజ్ చేశారు. బట్ ఈ సంవత్సరం ఎలా చేస్తారనేది కూడా చూద్దాం. స్టాట్స్ పరంగా కూడా పర్లేదు కమిన్స్. ఇక మనం అయితే నెక్స్ట్ కెప్టెన్ గురించి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ కెప్టెన్ వచ్చేసి సంజు శాంసన్. 61 మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సంజు శాంసన్కి. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్. బట్ 31 మ్యాచెస్ గెలిపించాడు, 29 మ్యాచెస్ అయితే ఓడిపోయారు సంజు శాంసన్ కెప్టెన్సీలో. ఒక మ్యాచ్ అయితే రిజల్ట్ రాలేదు. తన విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 50.81%. పర్సంటేజ్ పరంగా కొంచెం 50 ఉన్నా కూడా సంజు శాంసన్ అయితే 2022లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు, 2024లో క్వాలిఫైర్స్ 2 వరకు వెళ్ళారు. బట్ ఓవరాల్గా తనైతే యంగ్ టీం అయితే బాగానే గైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ సార్ ఆర్ఆర్ హెడ్ కోచ్గా మారిన తర్వాత తన కెప్టెన్సీ ఎలా కూడా ఉంటుందో కూడా మనం చూడాలి. బట్ ఓవరాల్గా ఆర్ఆర్ టీం అయితే ఈసారి కొంచెం బ్యాలెన్స్ అయితే తప్పింది ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే. బట్ ఈ ఆర్ఆర్ టీంని సంజు శాంసన్ ఎంతవరకు తీసుకెళ్తాడో కూడా మనం చూద్దాం. సెకండ్ కెప్టెన్కి అయితే వెళ్ళిపోదాం. హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా పేరు వినగానే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు లాస్ట్ సీజన్, ఎందుకంటే రోహిత్ శర్మని తీసి పెట్టారు. బట్ తను గుజరాత్ టీంని బాగా లీడ్ చేశాడు. బట్ ముంబై టీంని అయితే చాలా డిసప్పాయింట్ చేశాడు కెప్టెన్సీ పరంగా, ఆబ్వియస్గా మనం అందరం ఒప్పుకోవాల్సింది. బట్ ఈసారి ముంబై టీం మొత్తం ఈక్వల్గా ఉంది, అందరు కలిసిగట్టుగా. వాళ్ళు 2024 T20 వరల్డ్ కప్ గెలవడం కానీ 2025 మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన దాంట్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు టీం అంతా ఈక్వాలిటీగా ఉంది. సో ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అనేది తెలిపోద్ది పక్కా. ఈ సీజన్ కానీ డిసప్పాయింట్ చేస్తే కష్టం. బట్ హార్దిక్ పాండ్యా స్టాట్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం. హార్దిక్ పాండ్యా అయితే 45 మ్యాచ్లు అయితే లీడ్ చేశాడు, 26 మ్యాచ్లు అయితే గెలిపించాడు, 19 మ్యాచ్లు అయితే తన కెప్టెన్సీలో అయితే తన టీం అయితే ఓడిపోయింది. ఇది ఓవరాల్గా. బట్ 19 మ్యాచ్లు 10 మ్యాచ్లు లాస్ట్ సీజన్లోనే ఓడిపోయింది తను ముంబైకి. బట్ 9 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్లో, అంటే 2 సీజన్లు కలిపినాయి. 10 మ్యాచ్లు ఒక్క సీజన్లోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అయితే ఓడిపోవడం జరిగింది. ఇది కొంచెం డ్రాబ్యాక్ లాస్ట్ సీజన్ అయితే హార్దిక్ పాండ్యాకి. తన పర్సంటేజ్ చూస్తే 57.77, మంచి పర్సంటేజ్ ఉంది. అలాగే తను 2022లో
ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు. ఇప్పుడు మన లిస్ట్లో 10 మంది ప్లేయర్లో 2 మాత్రమే ఐపీఎల్ ట్రోఫీ తీసుకొచ్చిన ప్లేయర్స్. వాళ్ళలో హార్దిక్ పాండ్యా ఒకరు. అలాగే 2023లో ఫైనల్ వరకు తీసుకెళ్ళాడు. సో ఓవరాల్గా కెప్టెన్సీ పరంగా అయితే ఓకేనే, 57.7% ఉంది. బట్ ముంబైని ఎలా లీడ్ చేస్తాడు, ముంబై లాంటి హార్ట్ ఫేవరెట్ టీంని ఎలా లీడ్ చేస్తాడనేది మనం చూడాలి. ఇక నెంబర్ 1 పేరు మీకు అర్థమైపోయి ఉంటుంది, శ్రేయస్ అయ్యర్. అయ్యర్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అంటే 2025 ఐపీఎల్లో, అలాగే 2024లో కూడా అయ్యర్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ఓవరాల్ అందరి కెప్టెన్సీలో మనం చూస్తే. బట్ ఇప్పుడు ఈ ఇయర్ అయ్యర్ స్టాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే 2 కెప్టెన్స్ అంటే హార్దిక్ పాండ్యా ఎలాగైతే ఐపీఎల్ ట్రోఫీ గెలిపించాడో, అలాగే కేకేఆర్కు 2024లో ట్రోఫీ గెలిపించాడు. అలాగే 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఉన్నప్పుడు కూడా అయ్యర్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. సో అయ్యర్ నాట్ ఎ బ్యాడ్ కెప్టెన్. అందుకే కదా పంజాబ్ టీం అంత ధర పెట్టి అయ్యర్ని తీసుకుంది ఆక్షన్లో, సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కదా. సో ఇప్పుడు మనం అయ్యర్ స్టాట్స్ కూడా చూద్దాం డీటెయిల్డ్గా. మనం అన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దాని గురించి మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కింద కామెంట్ చేయండి. సో ఐపీఎల్ మీకు ఈ పాటికి కెప్టెన్ ఎవరు బెస్ట్ కెప్టెన్ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక అయ్యర్ స్టాట్స్ కూడా మాట్లాడుకుంటే మనం ఈ వీడియో అయితే ముగిచ్చేద్దాం. ఇంకా మీరు లైక్ కానీ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యర్కి అయితే 70 మ్యాచ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, 38 మ్యాచ్లు గెలిపించాడు, 29 మ్యాచ్లు అయితే ఓడిపోయింది, 2 మ్యాచ్లు అయితే రిజల్ట్ రాలేదు. బట్ ఇది మంచి రికార్డు, 70 మ్యాచ్ల ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ద బెస్ట్. మనం ఆబ్వియస్గా మనం ఒప్పుకోవాల్సిందే. అయ్యర్కి విన్నింగ్ పర్సెంటేజ్ కెప్టెన్గా 54.28% ఉంది. బట్ పాండ్యా కన్నా తక్కువ ఉన్నా కూడా అయ్యర్కి ఓవరాల్గా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను నెంబర్ 1 తీసుకొచ్చాను. ఇక్కడ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ముందు ఎందుకు పెట్టాను నేనంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మ్యాటర్, ఇవన్నీ మ్యాటర్ మీకు అర్థమైంది. మీ టాప్ 10 కూడా కెప్టెన్స్ లిస్ట్ కూడా ఏదైనా ఉంటే కూడా మీరు కింద పోస్ట్ చేయండి. నా లిస్ట్ ఇది, అక్షర్ పటేల్ నుంచి అయ్యర్ వరకు. మీది ఏదైనా లిస్ట్ ఉన్నా కూడా మీరు దాన్ని పోస్ట్ చేయండి. సో నా బెస్ట్ కెప్టెన్ వచ్చేసి ఈసారి ఐపీఎల్కి అయ్యరే. బట్ కెప్టెన్ ఒక్కడే ఉంటే సరిపోదు, బట్ ఓవరాల్గా టీం ఉండాలి, సపోర్టింగ్ స్టాఫ్, కోచ్ ఇవన్నీ ఉండాలి. బట్ కెప్టెన్స్ పరంగా వీళ్ళే నా బెస్ట్ కెప్టెన్స్, టాప్ 10 నుంచి టాప్ 1 వరకు. సో మీరు ఈ వీడియో నచ్చిందా లేదా మరో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బై.